సంబంధం లేని కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే పూర్తి ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు కాకాణి. ఆస్తులు ధ్వంసం చేయడం, ఆస్తులు బలవంతంగా లాక్కోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి చంద్రబాబు, కూటమికి సంబంధించినటువంటి ఇతర భాగస్వాములు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే, ప్రతిపక్ష నాయకుడి మీదనే సంబంధం లేనటువంటి కేసుని మోపి ఈరోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని చేతరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. జనాలందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి, మేము అందరి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది రాజ్యాంగ వ్యవస్థలోనే ఒక మాయన మచ్చ. నిన్నటి రోజు మనం అందరం కూడా బ్లాక్ డేగా దాన్ని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేసులు ఇవన్నీ ఏమి కొత్త కాదు. అనేక సందర్భాల్లో కేసులు పెట్టారు, అనేక సందర్భాల్లో చాలా విధంగా ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దాటుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా అధిగమించగలిగేటువంటి శక్తి, స్తోమత, స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. తీరా నిన్న నియమ నిబంధనలు వచ్చేసరికి తల్లికి 15,000 అన్నాడు, బిడ్డకి 15,000 అని చెప్పినటువంటి వ్యక్తి, తల్లికి వందనం అని చెప్పినటువంటి వ్యక్తికి తల్లికి మోసం చేస్తూ ఈరోజు బిడ్డకి 15,000 ఇవ్వకుండా తల్లికి 15,000 రూపాయలు ఇస్తానంటే ఎంతమంది బిడ్డలున్నా 15,000 రూపాయలు ఇస్తాను, మీరు ఆధార్ నమోదు చేసుకోండి అని ఖచ్చితమైనటువంటి జీవో విడుదల చేశాడు. జీవో విడుదల చేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మేము ఇంకా నియమ నిబంధనలు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఖరారు చేయలేదు అని చెప్పి మరలా పిల్లి మొగ్గలు వేసి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని విధాల, అన్ని రకాల ఉచిత ఇసుక దగ్గర నుంచి, విద్యుత్ కరెంటు ఛార్జీలు పెంచుతావా పెంచమంటే దాని దగ్గర నుంచి అన్ని రకాల కూడా చంద్రబాబు నాయుడు పిల్లి మొగ్గలు వేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినటువంటి ప్రజలు మేము ఓటమి పోలయ్యాము అనేటువంటి బాధ కన్నా చంద్రబాబు నాయుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి బాధ, ఆవేదన ఈరోజు ఎక్కువగా కలుగుతుంది.